హాయ్ హలో నమస్తే. కేఏ పాల్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చారని చెప్పాలి. ఎందుకంటే ఈ ప్రవీణ్ కేసు తీసుకెళ్ళి కోర్టులో వేశారు. అది యాక్చువల్గా పిల్లు తీసుకుంటారా లేదా అని చెప్పి ఆయన చాలా రోజులు అంటున్నారు, కానీ నేను కోర్టులో వేస్తా అంటున్నారు. కానీ నిజంగా వాళ్ళు కోర్టులో వేసినా అది కోర్టులో యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేటువంటి అనుమానాలు చాలామందికి ఉన్నాయి. బట్ ఆ కోర్టులో యాక్సెప్ట్ చేసినట్టున్నారు. కేఏ పాల్ గారు ఒక ఇది ఆయన కోర్టులో ఈరోజు కోర్టులో హియరింగ్కి వచ్చింది అనమాట. అది ఏది అడ్మిషన్ హియరింగ్కి వచ్చింది. అడ్మిషన్ హియరింగ్కి వచ్చి ఇప్పుడు గవర్నమెంట్ని కౌంటర్ దాఖలు చేయమని గవర్నమెంట్కి నోటీస్ పంపించారంటే అర్థం ఇంకా యాక్సెప్ట్ చేసినట్టే. ఇప్పుడు కేఏ పాల్ గారికి సంబంధించినటువంటి ఆయన రైజ్ చేసిన పాయింట్స్ మొత్తాన్ని ఇప్పుడు గవర్నమెంట్ కోర్టులో దాన్ని ప్రూవ్ చేయాల్సి వస్తుందేమో అనుకుంటా. ఓకే, నాకు అంత క్లియర్గా లీగల్ పాయింట్స్ కరెక్ట్గా తెలీదు, బట్ చెప్తున్నాను. ఇది కేస్ డీటెయిల్స్ ఇవి. ఇక్కడ చూడండి. కేఏ పాల్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ప్రిన్సిపల్ సెక్రటరీ, హోమ్ డిపార్ట్మెంట్, అడ్వకేట్ ఫర్ జనరల్ అడ్మినిస్ట్రేషను, అడ్వకేట్ ఫర్ హోమ్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ సిబిఐ, సిటీ, వీళ్ళందరికీ పెట్టాడు ప్రతివాదులుగా. జడ్జి ధీరజ్ సింగ్ ఠాకూర్, రవి చీమలపాటి, వీళ్ళిద్దరు జడ్జెస్. అడ్మిషన్ హియరింగ్ అనమాట ఈరోజు జరిగింది. అది ఈరోజు అడ్మిషన్ హియరింగ్ జరిగి అయిపోయింది. అడ్మిషన్ హియరింగ్ అయిపోయింది. సో దే గివెన్ వన్ నోటీస్ అనుకుంటా. చూడండి, నంబర్ కూడా ఇచ్చారు. దానికి రిట్ పిటిషన్ నంబర్ ఇచ్చారు. నంబర్ ఇచ్చారంటే అర్థం అది అడ్మిట్ అయిందంటే ఇంకా కేసు కేఏ పాల్ గారు చీఫ్ జస్టిస్ అకూర్జీ అండ్ హిస్ అసోసియేట్ అంటే ఇంక కేఏ పాల్ గారు కోర్టులో కేసు వేసినట్టే లెక్క. మేబీ ఇంకా అది ప్రవీణ్కి సంబంధించినటువంటి ఇక ఏం జరిగిద్ది అనేది చూద్దాం అంతే. ఓకే, అది గవర్నమెంట్ యాక్సిడెంట్ అంటుంది. వీళ్ళు చాలామందికి అనుమానాలు ఉన్నాయి. సో వీళ్ళు పెద్దలు కట్టి వీళ్ళు వెళ్ళారు, కోర్టుకి వెళ్ళారు. ఆ కేసు ముందుకు వెళ్ళే కొద్దీ ఏం జరిగిద్ది అనేది మనం చూడటం తప్ప మనం చేయగలిగింది ఏం లేదు. ఓకే, నేను మీకు జస్ట్ అప్డేట్ ఇస్తున్నాను. కేఏ పాల్ గారు మాట్లాడుతున్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారు వినండి ఒకసారి. For hearing my cry about the brutal murder of renowned evangelist Pastor Praveen Pagadala and the failures of the police, including the SP and the SIT investigation officers, I have pointed out why crores of people come out in India, around the world, and members of parliament from the US, senators, European Parliament, raising questions about justice in this matter. Your Honor, this is nothing but a brutal death. And I presented the facts. కేఏ పాల్ గారు చెప్తున్నారు, ఇది బ్రూటల్ డెత్ అని నేను కోర్టులో చెప్పాను జడ్జి గారికి అని చెప్తున్నారు. అది యాక్సిడెంట్ కాదు, మర్డర్ అని చెప్పానని చెప్తున్నారు. మరి వాళ్ళు యాక్సెప్ట్ చేశారని కదా అర్థం. ఇప్పుడు గవర్నమెంట్కి నోటీస్ ఇచ్చారని చెప్తున్నారు. ఓకే, And why postmortem report is not released even after 22 days? Why the FIR is not filed until 8 p.m. on 25th evening when the death was known at 11:42 p.m. And why the police called the family members, best friends, relatives and told them to take the body? And why they have stopped the family members and friends not to open, which is the failure of Article 19, freedom of speech? Where is this investigation going on? And how they released illegal videos, Your Honor? Before the investigation, చాలా సివియర్ ఎలిగేషన్ చేస్తున్నాడు కేఏ పాల్ గారు. నేనేమన్నానంటే ఈ వీడియోస్ ఇల్లీగల్గా ఉన్నాయి, ఇల్లీగల్ వీడియోస్ రిలీజ్ చేశారని చెప్తున్నారు. ఇంకొకటి ఫ్యామిలీ మెంబర్స్ని కంట్రోల్ చేశారు మాట్లాడకుండా అని చెప్పి కూడా చెప్తున్నారు. is completed. And I told him, Your Honor, I just came yesterday from Europe after a successful global summit. And the Honorable CJ asked about summit, about what? Graciously. There is war between Iran and Israel, Palestine, Russia, Ukraine, 56 major wars, 1,200 leaders are concerned, and a successful peace summit, which again I have
next week. So the Honorable CJ understood the seriousness of this, how it is ruining Andhra Pradesh image, how it's ruining Indian image, how it's ruining police image, how it is ruining India globally. ఈ కేసుని నేను ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్ళాను, అది జడ్జి గారికి చెప్పాను అని చెప్తున్నాడు. జడ్జి గారికి చెప్పాడట, ఇది యూరోపు, ఇండియా, విదేశాల్లో ఉన్నటువంటి చాలా కంట్రీస్కి కేసు తీసుకెళ్ళాను, కాబట్టి ఇది ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ దెబ్బతినబోతుందని జడ్జి గారికి చెప్తే, నేను ఒక గ్లోబల్ సమ్మిట్కి వెళ్ళాను అన్నాడు. జడ్జి గారు అడిగారట, ఏ గ్లోబల్ సమ్మిట్, దేనికి సంబంధించింది అని అంటే, ప్రపంచంలో ఉన్న చాలా దేశాలు అక్కడికి వచ్చాయి, అక్కడ నేను ఈ పాస్ట్ ప్రవీణ్ గారికి సంబంధించిన కేసు మాట్లాడాను అన్నాడట. కాబట్టి ఇది మీరు సీరియస్గా మీరు తీసుకోండి, ఇది ఏంటంటే ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్ళాను దాన్ని, అదర్వైజ్ ఇది ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ని, భారతదేశ ఇమేజ్ని దెబ్బతీసిద్దని జడ్జి గారికి చెప్పారట అని ఆయన చెప్తున్నారు. ఓకే, ఇంకేమన్నారు? And how important it is to be accountable. So transfer this so-called police investigation to either the Central Bureau of Investigation, CBI, which I will present my facts with evidence that this is a murder, this is not an accident, and which direction they. Let them prove, let them give me an opportunity. Everybody is innocent until proven guilty. Here, Praveen Pagadala has never drunk since 24 years. ఇది కేసు. ఇప్పుడు ఏమైనా సిబిఐకి ఇవ్వండి అని చెప్పి కోర్టులో ఆర్గ్యూ చేశాడట. సిబిఐకి ఇవ్వండి, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, అది యాక్సిడెంట్గా అది మర్డర్ అని, నేను సిబిఐకి ఇస్తాను అని ఆర్గ్యూ చేశాడట కోర్టులో. ఇప్పుడు ఈయన కేఏ పాల్ గారు అయినా మనమైనా సరే, గతం నుంచి నేను పదే పదే ఈ మాట చెప్తున్నాను. నేను ఏంటంటే, సరే చంపేసిన వాళ్ళు చంపేశారు, లేదంటే యాక్సిడెంట్లో చనిపోతే చనిపోయారు, అది చంపేశారా యాక్సిడెంట్లో చనిపోయారా అనే దాన్ని పక్కన పెడితే, ఒకవేళ అది మర్డర్ అయినా సరే భార్య క్షమిస్తానంది, మేము క్షమిస్తానన్నాము, ప్రజలు మొత్తం క్షమిస్తా ఉన్నారు, అతని నిందితులను పట్టుకోవాలనేది అసలు మెయిన్ కన్సర్న్ కాదు. ఇక్కడ కేఏ పాల్ గారు కూడా అదే మాట అంటున్నారు. ఏంటంటే, ప్రవీణ్ అనే వ్యక్తి గత 24 సంవత్సరాల్లో అసలు తాగలేదు, అతను మానేశాడు తాగుడు అని వాళ్ళ ఫ్రెండ్స్ మొత్తాన్ని ఎంక్వైరీ చేశాడట. అతను తాగే అలవాట్లేదు, 25 years నుంచి అతను తాగలేదు అనేది కేఏ పాల్ గారు చెప్తున్నారు. నేను ఇన్వెస్టిగేషన్ చేశాను అంటున్నారు. ఇప్పుడు అదే పాయింట్ మీద ఈయన కూడా హట్ అయ్యాడు. మనం ఎందుకు ఇన్నిసార్లు వీడియోలు పెడుతున్నాము అని అంటే, నిందితులను పట్టుకోవాలనేది కాదు ఇష్యూ. ఎందుకంటే నిందితుల్ని ఎందుకు ఈ అంటే అదే చెప్తున్నాం, వైఫ్ క్షమించేసిన తర్వాత మనకు హక్కు లేదు, శిక్షించే హక్కు మనకు లేదు. సో మనం నిందితుల విషయం కాదు, ప్రవీణ్ తాగలేదు అనే దాని మీద నేను కూడా ఇన్నిసార్లు మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఈయన కూడా అదే మాట్లాడుతున్నారు. ఏంటంటే ప్రవీణ్ తాగడు అని చెప్పేసి ఈయన కూడా నమ్మకం ఉంది, అదే మాట్లాడుతున్నారు. They have 400 recordings. Please preserve them. Please protect the footage. So therefore, the world is demanding, World Christian Forum is demanding on behalf of 200 countries, 300 crore Christians. Muslims are demanding, Hindus are demanding, human beings are demanding, courts are going to do justice, and I thank God for the Honorable CJ's bench, which asked them to file the counter, and hopefully by next Wednesday, without any, and there should be re-postmortem. That is also our. అది ఆంధ్రప్రదేశ్కి కౌంటర్ వేయమని చెప్పి కోర్టుకి చెప్పాడట. కోర్టు నోటీస్ పంపించిందంట గవర్నమెంట్కి. అంటే ఇప్పుడు అర్థం, గవర్నమెంట్ కౌంటర్ వేయాల్సి వచ్చింది ఇప్పుడు కేఏ పాల్ గారికి. చూద్దాం మరి గవర్నమెంట్ ఇప్పుడు వాళ్ళు రిలీజ్ చేసిన సీసీటీవీ ఫుటేజ్లు అవన్నీ కూడా ఒరిజినల్, జెన్యూన్ అని చెప్పి ప్రూవ్ చేయాల్సి వచ్చింది ఇప్పుడు గవర్నమెంట్. ఓకే, importance, because justice is not done, postmortem is not done for 36 hours, from 11:40 to 24, 25th, 26th, 6 p.m. the body was released, and from 26th today, April 16th, there is the postmortem for 21 days. Is there any such
the incident, Your Honor? Within 48 hours, post-mortem report should be done. Why they are taking law into their own hands? Why they are destroying India's image? I'm asking Prime Minister Modi. I've been in touch with the Prime Minister Modi. I've been in touch with the Honorable Home Minister, my good friend Amit Shah ji, and various other leaders. If justice is not done, in this case, investments to India will be completely stopped by the international community. Therefore, I am happy today the Honorable Andhra Pradesh Court asked them to file detailed counter in this issue. Thank you very much. సో అది ఇప్పుడు జనరల్గా కేఏ పాల్ గారు ప్రసంగాలు ఇవన్నీ ఇస్తే అనేదో జోక్గా తీసుకునేటువంటి చాలామంది ఉంటారు. ఎందుకంటే ఇది హైకోర్టుకి వెళ్ళింది కాబట్టి ఇప్పుడు ఆయన సీరియస్గానే ఆయన పిల్లేశారంటే అర్థం ఆయన చుట్టుపక్కల చాలామంది అడ్వకేట్లు కనిపిస్తున్నారు. అంటే అడ్వకేట్లతో వేసాడు కాబట్టి సో మేబీ ఇట్ ఈస్ సీరియస్గానే మనం దీన్ని పరిగణించాలి. ఓకే, అని ఇంటర్నేషనల్లో ట్రంప్తో మాట్లాడాను, అవి వాళ్ళతో మాట్లాడాను, వీళ్ళతో మాట్లాడాను, దాన్ని అనవసరంగా ట్రోల్ చేసి ఆయన్ని కేఏ పాల్ గారిని కొద్దిగా కామెడీ రూపంలో చూపించకూడదు. ఎందుకంటే ఇది ఆయన కోర్టుకి వెళ్ళాడు, కోర్టులో వేసాడు, చుట్టుపక్కల అడ్వకేట్లు ఉన్నారు, అడ్వకేట్ల ద్వారా ఇప్పుడు గవర్నమెంట్కి నోటీస్ వెళ్ళింది. సో ఇది వన్ కైండ్ ఆఫ్ నాట్ కామెడీ, వన్ కైండ్ ఆఫ్ సీరియస్గానే ఇతను చేశాడు అని మనకు ఒకటైతే అర్థమైంది. ఓకే, దట్ ఈస్ వాట్ వీ అండర్స్టాండ్ దీని మీద. ఓకే ఓకే సో ఇది కేసు, చూద్దాం ఏమైందో. థ్యాంక్ యూ, నమస్కారం.